దుబాయ్లో సమ్మర్ వచ్చిందంటే ఇక్కడైతే ఖజూరకాయలు పుష్కలంగా ఉంటాయి. ఎవరైనా తెంపుకొని తినచ్చు రోడ్ల మీద ఉన్న చెట్లకు. కాకపోతే కొన్ని చెట్లకు ఇక్కడ పెద్ద గాంగానే కొద్దిగా కట్ చేసేస్తారు. ఎందుకంటే ఆ ఖజూర వేటికి చెట్టు తంగిపోతుంది, కింద పడుతుంది అని చెప్పేసి ముందే కట్ చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే విల్లలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు పెట్టుకుంటే వాళ్ళైతే పిట్టలు తినకుండా అవి కింద రాలకుండా ఇట్లా జాడీలు కట్టేస్తారు. చూడండి, ఆ జాడీలు అల్లనే మాగిపోతాయి, ఆ పండ్లు కింద పడాయి అల్లనే ఉంటాయి. సో మొత్తం మాగిన తర్వాత ఆ గోళాలను దించుకుంటారు. సో ఇది మన ఇష్టం ఉంటుంది, ఇది మన ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి. రోడ్ల మీద ఉండే చెట్లకైతే చూడండి, అక్కడ ఒక చెట్టు ఉంది రోడ్డు మీద, దానికైతే ఆ గోళలు కట్టేసేసారు. ఎందుకంటే రాలుతాయి కింద, రోడ్ అంతా ఆగమైతే అని చెప్పేసి ఎంటనే కట్టేస్తారు రోడ్ల మీద. సో నీట్ గా పైకి పెంచేటట్టు మండలు కూడా కట్టేస్తారు. దీనికి కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయలు తెంపిరు, చూపిస్తాం మీకు. చూడండి గాయస్, ఇప్పుడు ఖజూరకాయలు తెంపేసారు. ఈ గోళలు జాలి గట్టినే తెంపేసారు. అక్కడ ఇవి అవి మొత్తం పండినాయి. ఇలా ఉంటది గోళ. చూడండి, మొత్తం కాయలు అయితే వండినాయి. ఇల్లు ఉన్నాయి చూడండి, మొత్తం మాగిపోయినాయి. ఒక కాయ కూడా వేస్ట్ కాకుండా మొత్తం వచ్చి ఇల్లే ఉంటాయి. ఇవి మనం కొంచెం గడుక్కొని తినాలి.